ఓకే, మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి వాసుదేవరావు గారు. సామాన్య రెడ్డి గారు, ఏంది కార్పెట్ బాంబింగ్ అంటే ఇండియా పాకిస్తాన్ ఎందుకు తీశారు రేవంత్ రెడ్డి? సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలరైజ్ చేయాలని మీ సైడ్ నుంచే నాకు అనిపిస్తుంది. మైనారిటీ ఓటు కాంగ్రెస్ వైపు పోలరైజ్ చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. భరత్ గారు ముందుగా అసలు ఫస్ట్ ఈ కార్పెట్ బాంబింగ్ అనేటటువంటి టర్మ్ ని, ఆ యొక్క పదాలని ఎవరి మీద వాడతారండి? ఎవరి మీద వాడతారు? శత్రు దేశాల మీద వాడతారు. ఒక బాంబులు వేస్తున్నాము, కార్పెట్ బాంబింగ్ అనేటటువంటిది ఆ గాలిమంటర్ ఒకటేసారి వదిలిపెట్టేసేసి కార్పెట్ బడ్జెట్ పడతాయి అనమాట. సైమల్టేనియస్ అన్ని బాంబులు, దాన్ని కార్పెట్ బాంబింగ్ అంటాం. అవి ఎవరి మీద వాడతాము? శత్రు దేశాల మీద వాడేటటువంటి భాషని సొంత దేశ ప్రజల మీద వాడిర్రు అని అంటే ఇంతకు మించినటువంటి ఒక దుర్బుద్ధితో కూడుకున్నటువంటి రాజకీయం ఇంకోటి ఏమైనా ఉంటుందా? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడుకుంటున్నారు. శత్రు దేశాల్లో అంటే పాకిస్తాన్ లాంటి దేశం మీద వాడాల్సినటువంటి పదాలని నా సొంత ప్రజల మీద వాడితే ఊరుకుంటూ సహించేది లేదు అనేటటువంటిది ఆయన భావన వచ్చేటటువంటిగా నిన్న చేసినటువంటి ప్రసంగంలో మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ భాష ప్రజల మీద వాడినందుకు కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నేతలు కానీ మొత్తం కూడా ఏమడికి నేలకి ముక్కు రాసి మరి క్షమాపణ చెప్పాలి. తోక ముడిచింది ఇండియన్ ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడారని చెప్పి సో ఇందాక వాసుదేవరావు గారు ఓపెనింగ్ స్టేట్మెంట్ లో ఒక మంచి మాట అన్నాడు. పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చనే కనిపిస్తుంది, మనకి వేరే లెక్క చూద్దాం మనకు కనిపించదు. కాబట్టి బీజేపీలో కూడా అర్థంలో కూడా అనర్థాలే కనిపిస్తుంటాయి. కాబట్టి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటలేంది? బీజేపీ నాయకత్వపు వైఫల్యాన్ని, అన్ని సామర్థ్యాలు ఉంటున్నటువంటి మన యొక్క సైన్యాన్ని వెనకాలకి ఎందుకు రప్పించాల్సినటువంటి అవసరం ఉంది? ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన సైన్యము పాకిస్తాన్ లోపలికి పోయి దాన్ని మట్టుపెట్టేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉంటున్నప్పటికీ లోపలికి పోయి యుద్ధం మొదలైన తర్వాత అర్ధాంతరంగా వెనక్కి రప్పించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిండు. ఇంకొక విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏ బీజేపీ నాయకుడు కూడా ముందుకు రాకంటే ముంగటనే తెలంగాణ నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్డెక్కి ర్యాలీ తీసి మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సోలిడారిటీగా నిలబడి మద్దతు పలికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ వెనకాల నిలబడ్డారు. మీరు నిర్భయంగా ముందుకు పోండి, మేమందరం మీ వెనకాల ఉన్నాం అనేటటువంటి ఒక మనోధైర్యాన్ని, ఆయనకుంటున్నటువంటి దేశభక్తిని రోడ్డు మీద నడుచుకుంటా ర్యాలీ తీసుకుంటా అదే ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి రిటైర్డ్ అధికారులతో చేసినటువంటి ఏదైతే ర్యాలీ ఉండనో అది సాక్ష్యం కాదా అంటున్నా. మీ ముఖాలకు ఎప్పుడు అని చేసిండ్రా? మీరు ఏ రోజు అనగిట్టి ఇట్లాంటి జరిగిండ్రా? అసలు ఆర్మ్డ్ ఫోర్సెస్ మీరు ఎందుకు వెనకాలకి రప్పించారు? పుల్వామా ఘటన జరిగితే విచారణతోటి ఇప్పటివరకు లోపటేసినటువంటి ఒక పేరు చెప్పానండి. ఎన్నికల కంటే ముంగట పుల్వామా ఘటన జరిగింది, మన సైన్యం చచ్చిపోయారు. గాలి మోటార్లలో పోవాల్సినటువంటి సైన్యానికి అనుమతులు లేకుండా కావాలని ట్రక్కులలో పంపించి అక్కడ కనీసం చెకింగ్ అనేటటువంటిది లేకుండా భద్రత అనేటటువంటి లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దాంట్లో ఇది మేము మాట్లాడేటువంటివి కాదు. ఈ దేశ హితం కోసం ఆలోచించేటటువంటి ఎవడైనా బీజేపీ చేసేటటువంటి నీచపు రాజకీయాలను గుర్తుపడతారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి పచ్చకామర్లకు మాటలు బంద్ చేయండి అని చెప్తా ఉన్నాను. నిన్న కిషన్ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది దయచేసి మీ టీవీలో ఒకసారి ప్లే చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు వీరు ఎవరు మాట్లాడారు, నాకు వారి పేరు తెలియదు, ఎందుకంటే నాకు రామ్మోహన్ రెడ్డి గారు బీజేపీ స్టూడియోలో ఉన్నారు కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు మీరు మేమంతా ఒకసారి మీరు ఒకసారి ఆయన ఇప్పుడే చెప్పారు కదా, అది కూడా మీ రికార్డ్ లో ఉంది. ఆయన ఏం చెప్పారు భాష్యము, రేవంత్ రెడ్డి గారి మాటలకు భాష్యం చెప్పారు కదా, ఒకసారి మీరు టీవీలో దాన్ని ప్లే చేసినారు, మళ్ళీ మాట్లాడితే బాగుంటుంది. ఇది ప్రేక్షకులు చూస్తున్నారు, ఒక్కసారి 2 నిమిషాల 30 సెకండ్స్ ఉంది కదా. రెండోది అది ఒకసారి ప్లే చేస్తే వారు ఇచ్చిన భాష్యాలు తెలుసు, ఎందుకంటే పచ్చ కామెర్లు ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. ఒక్కసారి ఆ కామెర్లు ఏంటో ఒక్కసారి మళ్ళా మీరు వీడియో ప్లే చేస్తే రెండో విషయం ఇంకొకటి ఆయన చెప్తున్నారు కదా, ఏది అక్కడికి వెళ్లి సైనికుల్ని అంటే వెనక్కి తీసుకొచ్చారని. వారికి చరిత్ర బాగా తెలిస్తే ఇప్పుడు ఎన్ని యుద్ధాలు జరిగింది పాకిస్తాన్ తో, ఎన్నిసార్లు మనం ఏ విధంగా ప్రవర్తించాం, ఎన్నిసార్లు మనం వారిని కొట్టాము, ఎన్నిసార్లు మనం వారు పట్టుకుని బందీలుగా వదిలేసాము, ఎన్నిసార్లు మనం భూమిని వదులుకున్నాం అనేది ఒక్కసారి అది కావాలంటే మళ్ళా సపరేట్ చర్చ పెడితే నిజంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైతే ఎదుర్కొందో ప్రతి దాడిని, ముంబైలో ఏ విధంగా దాడి జరిగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, లేదా హైదరాబాద్ లో బాంబులు పేలిస్తే ఏం చేసింది, పాకిస్తాన్ కాశ్మీర్ దగ్గర
ఏదైతే 2-3 మనకి యుద్ధాలు జరిగినాయో అప్పుడు ఏం చేసిందో ఒక్కసారి అది ప్రజలందరూ తెలుసు. లేకపోతే దానికి కూడా మళ్ళీ ఇంకొకసారి చర్చ పెడితే నిజంగా వీళ్ళు ఏం చేశారనేది ప్రజలకు ఇంకొకసారి మీ జీ న్యూస్ ముఖంగా తద్వారా కూడా ప్రజలకు తెలియని చెప్పి నా కోరిక. మీరు ఒక్కసారి ప్లే చేయండి రేవంత్ రెడ్డి గారు నేను ఏం చెప్పారు. పీసీఆర్ అంటే ప్లే చేస్తారు, బట్ ఆయనైతే అన్నది ఒకటి ఏంటంటే పాకిస్తాన్ పేరు తీసుకున్నారు. పాకిస్తాన్ పేరు అవార్డు వాడలేను, అవార్డు ఆయన వాడితే అక్కడ చేత కాదు కానీ ఇక్కడ ఒకటే ఏ నాయకుడు బీజేపీ అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ని ఎందుకు ఆపింది అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు కూడా మేము అదే స్టాండ్ మీద పాకిస్తాన్ ఆక్యుపైడ్ అదే స్టాండ్ ఒక్కసారి భరత్ గారు ఇవన్నీ మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది ఎట్లయిందండి? అది కాంగ్రెస్ చేతకంతనం అది బీజేపీ చేతకంతనం అది చూపిస్తామని వచ్చినటువంటి మోడీ గారు 10 సంవత్సరాల నుంచి గడ్డి బీక్తున్నారా? మరేమన్నా గడ్డి బీక్తున్నారా? చైనా మీద లాలాంగ్ అన్నాడు, మేక్ ఇన్ ఇండియా అని అన్నాడు, చైనా ఇంపోర్ట్స్ మనం నిషేధించాలని అన్నాడు. ఈ రోజు మన యొక్క డిపెండెన్స్ ఎంత అయిపోయిందంటే చైనా వాడు అనేటటువంటిది ఇంపోర్ట్ చేసుకోకపోతే బతకలేనటువంటి పరిస్థితికి పోయినాం. ఎవరిది? బీజేపీ సంవత్సరాలు తెచ్చుకోగలిగినవా? పాకిస్తాన్ అసలు కాశ్మీర్ దాదాపు ఈ దేశాన్ని 50 సంవత్సరాల పైతులు పరిపాలించి నువ్వు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తీసుకురాగలిగిన మీరు మాట్లాడుతున్నారు సైనికుల గురించి, దేశం గురించి, యుద్ధం గురించి. మొగతను మీరేం మాట్లాడుతున్నారు? మేము మా కార్పెట్ బాంబింగ్ అంటే ప్రజల మీద బాంబింగ్ చేస్తామని చెప్తున్నా. ఏమన్నా అర్థం ఉందా? ఒకసారి బయట విందాం సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి ప్లే చేద్దాం. నిన్న పీసీఆర్ ప్లే. 8 పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవదానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలనా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీలది ఇది. ఎవడన్నా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడన్నా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడన్నా తాగనిక నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడన్నా పేదలు తిరగనిక మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడైనా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీల భావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకే బిచ్చమడుకోనికి వస్తారా? చాలా స్పష్టంగా చెప్పిండు కదా. సిగ్గుండా రెండు అంశాలు కవర్ అయినాయి. ఒకటి, కేంద్రం నుంచి గల్లీలలో ఓట్లు అడుగుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు భావ దారిద్ర్యంతో మెలుగుతున్నారు. ఒకటి, ఒక రూపాయి కూడా జూబ్లీస్ అభివృద్ధి కోసం తేనటువంటి చాతగానటువంటి ఎంపీలు ఉంటున్నప్పుడు అట్లాంటిది వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారు అనేటటువంటి అంశం ఒకటైతే, ఈరోజు పాకిస్తాన్ మన మీద ఏదైతే పహల్గామ్ అటాక్ చేసిందో అటాక్, ఆ బాంబులు అనేటటువంటి కార్పెట్ బాంబులు పాకిస్తాన్ మీద ఏవో గానీ చేతగాని ఓట్లకి ఇడికి ఒక రూపాయి తేవు గానీ ఇడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా అనే ఉద్దేశంతో మాట్లాడిండు. నేను ఇప్పటి కూడా అంటున్నా, ముఖ్యమంత్రి గారు కేటగారికల్ గా పాకిస్తాన్ ఓన్ మీద బాంబులు వేయము గానీ అన్నాడు. అంటే పాకిస్తాన్ మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే బాంబులు వేయమన్నాడు. నీ కార్పెట్ బాంబులు పోయి పాకిస్తాన్ ఏమన్నాడు? భారతదేశ సైన్యం గొప్పతనం ఏంటంటే ఈ రోజున కార్పెట్ బాంబింగ్ చేయలే, అక్కడ చేయకూడదు కూడా. ప్రజలను డైరెక్ట్ తీసుకెళ్లి ఎయిర్ స్ట్రిప్స్ వాసుదేవ్ గారు పాకిస్తాన్ మీద కార్పెట్ బాంబింగ్ చేయకూడదా? భారతదేశం యొక్క సైన్యానిది. పాకిస్తాన్ మీద కార్పెట్ బాంబింగ్ చేయకూడదా? క్షమించే పరిస్థితి దేశ ప్రజలు లేరు. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, పాకిస్తాన్ కాశ్మీర్ ఎవరి వల్ల ఈ దేశం నుంచి నాకేందంటే యాక్చువల్లీ సరే ఆయన అన్నారు కార్పెట్ బాంబింగ్ అక్కడ చేయకూడదని. అక్కడ చేయకూడదు నువ్వు పాకిస్తాన్ దోస్తువా ఏంది? వాసుదేవ్ గారు మన దేశ ప్రజల్ని చంపితే చేయాల్సింది అక్కడ చేయకూడదు. ప్రిసిషన్ గా కొట్టాలో తెలీదు. ప్రజల మీద బాంబులు యుద్ధం అన్నప్పుడు ప్రజల మీద బాంబులు పడకుండా ఎక్కడ టెర్రరిస్ట్ స్థావరాల మీద కొట్టారు. అక్కడ
కార్పెట్ బాంబింగ్ చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పింది అది కాదు సరే మళ్ళీ ఇంకోసారి ఏమని చెప్పండి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ముట్టుకుని వచ్చారని చెప్తున్నారు ఒకటి ఇక్కడ నాకు ఇక్కడ క్లారిటీ ఒకటి రేవంత్ రెడ్డి మాట్లాడింది జూబ్లీ హిల్స్ లో ఎందుకు చేస్తున్నారు కార్పెట్ బాంబింగ్ అని ఆయన మాట్లాడారు. సామరామోహన్ రెడ్డి గారు మీరు కూడా వినాలి. పాకిస్తాన్ వాళ్ళ మీద చేత కాదు అంటే అది భారతదేశ ప్రభుత్వాన్ని అన్నట్ట ఆర్మీని అన్నట్ట? నాయకుల యొక్క వైఫల్యంలో పాకిస్తాన్ మీద బాంబులు పాకిస్తాన్ మీద ప్రపంచం అంతా మీరు ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేయండి సార్. మనం ఇంటర్ప్రిటేషన్ తప్పు చేసి మాట్లాడొద్దు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం చాలా స్పష్టంగా చెప్పారు, చాలా స్పష్టంగా. రాకేష్ గారు చెప్పండి, రాకేష్ గారు చెప్పండి. పాకిస్తాన్ మీద బాంబులు వేయవు కానీ జూబ్లీస్ వచ్చి కార్పెట్ బాంబులు వేస్తాడంట అని అన్నాడు. భరత్ గారు చెప్పండి రాకేష్ గారు. మీ డిస్కషన్ ఎటుపోయింది అర్థమవుతుందా? మళ్ళీ ఒక దిక్కు కులం దిక్కు ఒక దిక్కు మతం దిక్కు తీసుకోపోవడానికి ఇద్దరు కలిసి అభివృద్ధి గురించి ఇద్దరు మాట్లాడతలేరు. పాకిస్తాన్ దిక్కు అయినా పట్టుకపోతాడు, కాదు సార్. ఇప్పుడు ఏం అసలు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంది? జూబ్లీ బీఆర్ ఎలక్షన్ లా వాట్ ఇస్ దిస్ సార్? నేనేమంటున్నానంటే ఎస్ వాళ్ళకి ఏది కావాలి, ఒకరికి మతం కావాలి, ఒకరికి కులం కావాలి. కాబట్టి చీలిపోయి దేశాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధిగో మేము వచ్చిన 2 సంవత్సరాలల్లా ఇంత ఫండింగ్ వచ్చింది, కార్పొరేట్ ఫండింగ్ వచ్చింది. లేకపోతే బీజేపీ వాళ్ళు మేము వచ్చిన 11 సంవత్సరాలల్లో డాలర్ విలువ తగ్గిపోయింది, ఈ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఇంపోర్ట్స్ తగ్గినాయి, అది చెప్పట్లేదు. ఎంతసేపు మళ్ళొకసారి పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని బతుకుదామని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా వాళ్ళని అంటే ఇప్పుడు వెంటనే 2 సంవత్సరాల నుంచి గుర్తుకు రాని ముస్లింలను ఇప్పుడు గుర్తుకు చేసుకొని అజరుద్దీన్కి రాత్రి ఏది కేబినెట్ లో స్థానం కల్పించి ఆయన ఎమ్మెల్సీ కాలే, ఎమ్మెల్యే కాలే, అయితేడో కాదు ఇంకా నమ్మకం లేదు. ఆల్రెడీ కోదండరాం కేసీఆర్ కోదండరాం సార్ను అజరుద్దీన్ ఏం చేస్తారు ఇంకా అర్థమైతలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు జూబ్లీ ఎలక్షన్ల గురించి మాట్లాడుతుంటే కంప్లీట్ గా ఏదో అది పాకిస్తాన్ బాంబింగ్ అని, కార్పొరేట్ బాంబింగ్ అని కంప్లీట్ గా డైవర్షన్ స్కీమ్ లో పోతుంది సార్. ఏదన్నా ఒక అభివృద్ధి చర్చ పెట్టండి. అభివృద్ధి గురించి మా 11 ఏళ్లలో జరిగినటువంటి తెలంగాణకు వచ్చినటువంటి ఇన్ని నిధులు వచ్చినాయి, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇన్ని పథకాలు వచ్చినాయి, ఇంత డెవలప్ అయిందని చెప్పేసి బీజేపీ పార్టీని మాట్లాడమనండి. ఏదైతే బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడి 11 ఏళ్ల నుంచి బుల్లెట్ ట్రైన్ అయినటువంటి బీజేపీ పార్టీ దాని గురించి మాట్లాడదాం. అదే విధంగా 2 సంవత్సరాలు అన్ని పథకాలు అమలు అయినాయి. లేకపోతే ఇప్పుడు నేను ఒకటే ఛాలెంజ్ చేశాను మీకు ఇంత ముందు, ఓపెన్ ఛాలెంజ్. ఏదైతే మీరు హౌస్ యూనిట్లు ఎన్ని ఉన్నాయో డిక్లేర్ చేయండి, కొత్త పెన్షన్లు ఎన్ని వచ్చినా డిక్లేర్ చేయండి. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నాయి. హామీలు పక్కకు పోయేలా ఆ ప్రకటన చేయడానికి పాకిస్తాన్ వాడుకుంటున్నాయి, చైనాను వాడుకుంటున్నాయి, బాంబింగ్ ను వాడుకుంటున్నాయి. కాబట్టి ఈ రోజు చర్చ జూబ్లీ హిల్స్ లో ఎస్ ఏదైతే ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ ఉన్న కిషన్ రెడ్డి గారు ఇక అభివృద్ధికి గిన్ని నిధులు కేటాయించారు. 3 సార్లు అక్కడ అంటే 2 సార్లు అక్కడ నుండి రిప్రజెంట్ గా చేసిండు. ఈయన చేసిన అభివృద్ధికి ఇది అని చెప్పేసి వాళ్ళని మాట్లాడమనండి. 2 సంవత్సరాల్లో మేము జూబ్లీ చేసిన అభివృద్ధికి ఇది అని చెప్పేసి చెప్పమని చెప్పండి. సినీ కార్మికులకు ఆధారాబాద్ వచ్చేసి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు నెల రోజులు రోడ్ల మీద ఉంటే పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధారాబాద్ రమ్మని వచ్చి సభ పెడితే ఏ సినీ కార్మికుడు కూడా వాళ్ళని ఆదరించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. మనం ఈరోజు స్పష్టంగా మాట్లాడుకుంది జూబ్లీ ఎలక్షన్ల గురించి. కాబట్టి ఈ ఎలక్షన్లలో మీరు ఇచ్చినటువంటి పెన్షన్ గాని, మీరు ఇచ్చినటువంటి బెనిఫిట్ గాని, ఆల్రెడీ వృద్ధులకు 3 నెలల పెన్షన్ ఎక్కువ, వికలాంగులకు 3 నెలల పెన్షన్ ఎక్కువ, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటా 2 సార్ల రైతు బంధు ఎక్కువ. ఈ రోజు తెలంగాణ 100 సంవత్సరాల ఏమంటుందంటే అన్ని ఎక్కొట్టుడే తప్పితే ఏదైనా ఇచ్చిర్రా వీళ్ళు చెప్పినట్టు ఒక ఫైనాన్షియల్ సామరామోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాకేష్ గారు చెప్పినట్టు జూబ్లీ ఎలక్షన్ లో ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇండియా పాకిస్తాన్